ఒక్క అమ్మాయి, పేరు చెప్పక్కర్లేదు, ఆ అమ్మాయి మీ ఇంట్లో కూడా ఉండి ఉండొచ్చు. రాత్రింపగళ్ళు చదివింది, తెల్లవారుజామునే లేచి ప్రాక్టీస్ చేసింది, 2 ఏళ్ళు సాక్రిఫైస్ చేసింది ఒక్క గోల్ కోసం. జేఈ మెయిన్స్ లో 95% వచ్చింది. మే నెలలో సిబిఎస్ఈ రిజల్ట్ వచ్చింది, ఫిజిక్స్ ఫెయిల్. ఆ అమ్మాయి ఒక్కతే కాదు, వేల మంది ఐఐటి క్వాలిఫై అయిన స్టూడెంట్స్ సిబిఎస్ఈ బోర్డ్ లో ఫెయిల్ అయ్యారు. ఇది ఎర్రర్ కాదు, ఇది యాక్సిడెంట్ కాదు, ఇది సిస్టమ్. 18 lakh స్టూడెంట్స్, ఒక్క డిజిటల్ ఎక్స్పెరిమెంట్ అండ్ దాని వెనకాతలు ఉన్న స్టోరీ మీరు ఊహించలేనంత షాకింగ్ గా ఉంది. ఈ వీడియోలో మీకు చెప్పబోయే విషయాలు విన్న తర్వాత మీకు కోపం వస్తుంది, మీకు బాధ వస్తుంది అండ్ అర్థమవుతుంది మన సిస్టమ్ ఎంత బ్రోకెన్ గా ఉందో. చివరి వరకు చూడండి, ఎందుకంటే అసలు ట్విస్ట్ మిడిల్ లో వస్తుంది. మన దేశంలో సిబిఎస్ఈ అంటే కోట్ల మంది ఫ్యామిలీస్ కి అది ఒక ఇన్స్టిట్యూషన్, ఒక నమ్మకం. మీ పిల్లల 12 సంవత్సరాల హార్డ్ వర్క్ కి ఫైనల్ స్టాంప్ వేసే అథారిటీ. 2026 లో ఆ అథారిటీ ఒక డెసిషన్ తీసుకుంది, ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్, షార్ట్ గా ఓఎస్ఎం. ఐడియా సింపుల్ గా చెప్పాలంటే, స్టూడెంట్ రాసిన ఆన్సర్ బుక్లెట్ ని ఫిజికల్ గా ఎవాల్యుయేట్ చేయటం కాకుండా వాటిని స్కాన్ చేసి డిజిటల్ ఫార్మాట్ లో స్క్రీన్ మీద షో చేసి టీచర్స్ ఆన్లైన్ గా మార్క్స్ ఇవ్వటం. కాగితం బదులు కంప్యూటర్ స్క్రీన్, పెన్ను బదులు మౌస్ క్లిక్. సౌండ్స్ లాజికల్ రైట్? యూకే లో ఏక్యూఏ, పియర్సన్ ఎటెక్సెల్ కొన్ని సంవత్సరాల నుంచి ఇదే సిస్టమ్ వాడుతుంది. ఇంటర్నేషనల్ బ్యాక్యులరేట్ 150కి పైగా కంట్రీస్ లో డిజిటల్ ఎవాల్యుయేషన్ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తుంది. సిబిఎస్ఈ కూడా అదే చేయాలని డిసైడ్ అయింది. కానీ అక్కడే అసలు స్టోరీ మొదలైంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, సిబిఎస్ఈకి ఈ ఓఎస్ఎం ఐడియా అనేది కొత్తగా వచ్చింది కాదు. 2014 లోనే ఆల్రెడీ ట్రై చేశారు. అప్పుడు ఒక టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. ఆన్సర్ బుక్లెట్ ని స్కాన్ చేయాలంటే దాన్ని చింపాల్సి వస్తుంది. ఒక్క పేజ్ అటు ఇటు అయినా సరే ఆ స్టూడెంట్ లైఫ్ మొత్తం పాడైపోతుంది. అందుకే 2014 లో ఆగిపోయింది. 12 years తర్వాత టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది, క్లౌడ్ ఆర్కిటెక్చర్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. సిబిఎస్ఈ మళ్ళీ ఆలోచించింది, ఇప్పుడు సాధ్యమని డిసైడ్ అయ్యారు. కానీ ఆ డెసిషన్ తీసుకోవడానికి ముందు సిబిఎస్ఈ ఏం ప్రిపరేషన్ చేసింది? యూకే బోర్డ్స్ పైలట్ టెస్టింగ్ కి కొన్ని సంవత్సరాలు తీసుకున్నాయి, ప్యారలల్ సిస్టమ్స్ రన్ చేశాయి, మిస్టేక్స్ ని ఐడెంటిఫై చేసి ఫిక్స్ చేశాయి. అంతా అయిన తర్వాత ట్రాన్సిషన్ చేశారు. కానీ సిబిఎస్ఈ ఏం చేసింది? December 5th, 2025 కోయంట్ ఎడ్యుటెక్ కి కాంట్రాక్ట్ వచ్చింది. February 9th, 2026 ఫుల్ నేషనల్ వైడ్ రోల్ అవుట్ అనౌన్స్ అయింది. 66 days కాంట్రాక్ట్ వచ్చినప్పటి నుంచి నేషనల్ వైడ్ అనౌన్స్మెంట్ వరకు కేవలం 66 days. అండ్ January 2020 and 21 లో డ్రై రన్ 2 days, 5 schools, 100 teachers, 98 లక్షల ఆన్సర్ బుక్లెట్ ప్రాసెస్ చేయాల్సిన సిస్టమ్ కి 5 స్కూల్లో చేసిన 2 రోజుల టెస్ట్ సఫిషియెంట్ ప్రిపరేషన్ లా అనిపిస్తుందా? టీచర్స్ కూడా ఇది తెలుసు. ప్రీ రోల్ అవుట్ ఎక్సర్సైజెస్ లో పార్టిసిపేట్ చేసిన టీచర్స్ మీడియాకి చెప్పారు, ఈ సిస్టమ్ కి ఇంకో 2 సంవత్సరాల ప్రిపరేషన్ అవసరం అని. వాళ్ళు వార్న్ చేశారు, ఎవ్వరు వినలేదు. ఇది ప్రిపరేషన్ కాదు, ఇది గ్యాంబెల్. అంటే గ్యాంబెల్ లో 18 లక్షల మంది స్టూడెంట్స్ ఇరుక్కున్నారు. మార్చ్ అండ్ ఏప్రిల్ లో స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాశారు. ఫిజిక్స్ డెరివేషన్స్, కెమిస్ట్రీ ఈక్వేషన్స్, మ్యాథ్స్ ప్రూఫ్స్, బయాలజీ డయాగ్రామ్స్ గంటల తరబడి కష్టపడి రాశారు. లైట్ పెన్సిల్స్ తో డయాగ్రామ్స్ గీశారు, ఫైనింగ్ తో నీట్ గా రాశారు. మే వచ్చింది, రిజల్ట్ కూడా వచ్చింది. లక్షల మంది స్టూడెంట్స్ ఫోన్ లో రిజల్ట్ చెక్ చేశారు. చాలా మంది స్టూడెంట్స్ కి షాక్. జేఈ మెయిన్స్ లో ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ సిబిఎస్ఈ లో ఫెయిల్ అయ్యాడు. 99% వస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్న స్టూడెంట్ కి 58% మాత్రమే వచ్చింది. ఇలా ఒకరిద్దరికి ఏం జరగలేదు, థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్. నేషనల్ పాస్ రేట్ 2025 లో 88% ఉంది, 2026 లో 85.2%. ఒక్కసారిగా 3% పడిపోయింది. ఇది కోఇన్సిడెన్స్ కాదు, దీని వెనక 4 స్పెసిఫిక్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఫెయిల్యూర్ నెంబర్ 1, ఇన్విజిబుల్ ఆన్సర్స్. ఆన్సర్ బుక్లెట్ స్కాన్ చేశారు కానీ దాని క్వాలిటీ టెరబుల్ గా ఉంది. కంప్రెస్డ్ టైమ్ లైన్స్ వల్ల రీజనల్ స్కానింగ్ సెంటర్స్ రష్డ్ గా వర్క్ చేశాయి. రిజల్ట్ బ్లర్డ్ ఇమేజెస్, రొటేటెడ్ పేజెస్, పిక్సిలేటెడ్ టెక్స్ట్, లైట్ పెన్సిల్ తో గీసిన డయాగ్రామ్స్, ఫైనింగ్ తో రాసిన డీటెయిల్డ్ డెరివేషన్స్ స్క్రీన్ మీద కంప్లీట్లీ ఇన్విజిబుల్ గా కనిపించాయి. ఎవాల్యుయేటర్ స్క్రీన్ మీద చూసింది బ్లాంక్ పేజ్. సో మార్క్స్ 0. ఇది మీ తప్పు కాదు, సిస్టమ్ ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ నెంబర్ 2, వేరే అమ్మాయి హ్యాండ్ రైటింగ్. ఢిల్లీలో ఒక స్టూడెంట్ తన స్కాన్డ్ బుక్లెట్ ఓపెన్
ఓపెన్ చేశాడు. షాకింగ్ ఏంటిదంటే అందులో వేరే స్టూడెంట్ యొక్క హ్యాండ్ రైటింగ్ ఉంది. అంటే తను రాసిన ఆన్సర్స్ వేరే ఒకరి పేరు కింద ఎవాల్యుయేట్ అయ్యింది. సిబిఎస్ఈ అఫీషియల్లీ కన్ఫర్మ్ చేసింది 20కి పైగా కేసెస్ లో ఆన్సర్ బుక్లెట్స్ మిక్సప్ అయ్యాయి అని. అఫీషియల్ నెంబరే 20 అంటే యాక్చువల్ నెంబర్ ఎంత ఉంటుందో మీ ఊహకి వదిలేస్తున్నాను. ఫెయిల్యూర్ నెంబర్ 3 సగం ఎగ్జామ్ మాత్రమే ఎవాల్యుయేట్ అయింది, సగం కాలేదు. కొంతమంది స్టూడెంట్ సప్లిమెంటరీ షీట్స్ యూజ్ చేశారు. సిస్టమ్ మెయిన్ బుక్లెట్ మాత్రమే స్కాన్ చేసింది. సప్లిమెంటరీ షీట్స్ డిజిటల్ సిస్టమ్ లో ఎగ్జిస్టే అవ్వలేదు. ఎవాల్యుయేటర్ కి కనిపించింది ఇన్కంప్లీట్ ఆన్సర్స్. స్టూడెంట్ సగం ఎగ్జామే రాసినట్టు కౌంట్ అయింది. కరెక్ట్ ఆన్సర్ రాసినా సరే 0 మార్క్స్ వచ్చాయి. ఎంసీక్యూ సెక్షన్ కి ఆటోమేటెడ్ డిజిటల్ ఓవర్లే సిస్టమ్ వాడారు. స్కానింగ్ లో స్లైట్ టిల్ట్ వస్తే గ్రిడ్ మ్యాచ్ కాదు, కరెక్ట్ ఆన్సర్ రాసినా సరే 0 మార్క్స్ వస్తాయి. 1 డిగ్రీ టిల్ట్ స్టూడెంట్ యొక్క ఫ్యూచర్ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుందా సైన్స్ సబ్జెక్ట్ ఎందుకు అన్ఎక్స్పెక్టెడ్ గా తక్కువ వచ్చాయో? కానీ ఇది మాత్రమే కాదు, ఇంకొక ఫెయిల్యూర్ ఉంది అండ్ అది అన్నిటికంటే డేంజరస్. అది మీరు ఊహించరు. ఫిబ్రవరి 2026 సిబిఎస్ఈ ఓఎస్ఎం లాంచ్ అయింది. ఒక 19 ఏళ్ల అబ్బాయి చాలా క్యూరియస్ గా ఫీల్ అయ్యాడు. పేరు నిసర్గ అధికారి, క్లాస్ 12th స్టూడెంట్ అండ్ సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్. పోర్టల్ లాంచ్ అయిన కొన్ని రోజులకే నిసర్గ పోర్టల్ వెబ్సైట్ కి వెళ్ళాడు. లాగిన్ ఇంటర్ఫేస్ చూశాడు. నార్మల్ గా కనిపించింది. యూజర్ ఐడి, స్కూల్ కోడ్, పాస్వర్డ్, ఓటీపీ స్టాండర్డ్. కానీ నిసర్గ సర్ఫేస్ మాత్రమే చూడలేదు, డీప్ గా వెళ్ళాడు. వెబ్సైట్ యొక్క సోర్స్ కోడ్ చూశాడు. 30 నిమిషాల్లోనే అతను మల్టిపుల్ క్రిటికల్ వల్నరబిలిటీస్ ని ఫైండ్ చేశాడు. అతను ఏం డిస్కవర్ చేశాడో మీకు సింపుల్ గా చెప్తాను. సెక్యూర్ వెబ్సైట్స్ లో ఓటీపీ వెరిఫికేషన్, పాస్వర్డ్ చెక్స్, అథెంటికేషన్ అన్ని సర్వర్ సైడ్ లో జరగాలి. యూజర్ బ్రౌజర్ కి ఆ లాజిక్ కనిపించకూడదు. కానీ సిబిఎస్ఈ ఓఎస్ఎం పోర్టల్లో ఆ సెక్యూరిటీ లాజిక్ బ్రౌజర్ లోనే ఎక్స్పోజ్ అయింది. అంటే యూజర్ బ్రౌజర్ లో చిన్న చేంజెస్ చేస్తే ఓటీపీ బైపాస్ చేయొచ్చు. నిసర్గ ఎగ్జాక్ట్లీ అదే చేశాడు. అతను తన బ్లాగ్ లో రాశాడు, It took me less than an hour to find all the vulnerabilities inside the system. Anyone can impersonate any examiner of their choice. The access control is totally broken. And the most chilling part, I could change the marks. There is no OTP security. Anyone can change the password. ఒక్కసారి ఆలోచించండి. 98 లక్షల ఆన్సర్ బుక్లెట్స్, 18 లక్షల స్టూడెంట్స్, బేసిక్ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న ఎవరైనా ఎగ్జామినర్ గా ఇంపర్సనేట్ చేయవచ్చు, మార్క్స్ చేంజ్ చేయొచ్చు నేషనల్ స్కేల్ లో. The hardest part was reading the JavaScript file and editing a couple of values in digital tools. అని నిసర్గ చెప్పాడు. అంటే ఇదేమి రాకెట్ సైన్స్ కాదు, ఇది జస్ట్ బేసిక్. నిసర్గ ఈ వల్నరబిలిటీస్ ని సిబిఎస్ఈ కి రిపోర్ట్ చేశాడు. ఫిబ్రవరిలోనే సెర్టిన్ కూడా ఇన్ఫార్మ్ చేశాడు, ఇండియాస్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ. ఏం జరిగింది? నెలల తర్వాత కూడా వల్నరబిలిటీస్ ఫిక్స్ అయినట్టు ఎవిడెన్స్ లేదు. మే 25 నిసర్గ ఎక్స్ లో తన ఫైండింగ్స్ ని పబ్లిక్ గా పోస్ట్ చేశాడు. వైరల్ అయింది. సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్, ఎడ్యుకేటర్స్ అందరూ షాక్ అయ్యారు. సిబిఎస్ఈ రెస్పాండ్ అయింది, పోర్టల్ ఏమీ కాంప్రమైజ్ కాలేదు, సెక్యూరిటీ ఇంటాక్ట్ గా ఉంది అని. నిసర్గ అక్కడితో వదిలేదు. మే 26 వీడియో ఎవిడెన్స్ పోస్ట్ చేశాడు. లీక్డ్ మాస్టర్ పాస్వర్డ్, ప్రొడక్షన్ డేటా ఉన్న పోర్టల్ కి స్టిల్ అనాథరైజ్డ్ యాక్సెస్ ఇస్తుందని ప్రూవ్ చేశాడు. ఇండిపెండెంట్ సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్స్ కూడా సేమ్ మాస్టర్ పాస్వర్డ్ మల్టిపుల్ హాన్మార్క్ సబ్ డొమైన్స్ లో వెరిఫై చేశారు. సిబిఎస్ఈ వల్నరబిలిటీస్ ఎగ్జిస్ట్ అవుతున్నాయని ఎక్నాలెడ్జ్ చేయాల్సి వచ్చింది. నిసర్గ ఫిబ్రవరిలోనే వార్న్ చేశాడు. ఎగ్జామ్స్ ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు జరిగాయి. 98 లక్షల ఆన్సర్ బుక్లెట్స్ ఆ వల్నరబుల్ సిస్టమ్ లో ప్రాసెస్ అయ్యాయి. ఆ పీరియడ్ లో యాక్చువల్ మార్క్స్ ట్యాంపర్ అయ్యాయా తెలియదు, ఎవిడెన్స్ లేదు. కానీ సిబిఎస్ఈ మాత్రం డెనై చేస్తుంది. కానీ ఆ పాసిబిలిటీ మాత్రం ఉంది. కానీ ఆ పాసిబిలిటీ ఎగ్జిస్ట్ అవ్వకుండా ప్రివెంట్ చేయగలిగేవారు. ఫిబ్రవరిలో నిసర్గ రిపోర్ట్ చేసినప్పుడే ఫిక్స్ చేసి ఉంటే. ఇప్పుడు అసలు క్వశ్చన్ అడుగుదాం. ఈ ఎంటైర్ ఓఎస్ఎం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసింది ఎవరు? కాంట్రాక్ట్ ఎవరికి వెళ్ళింది? టెండర్ వచ్చింది, 2 కంపెనీస్ బిడ్ చేశాయి. ఒకటి టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీస్, టర్న్ ఓవర్ 2,67,000 crores. లైవ్ టెక్నికల్ డెమోలో 15 కి 14 మార్క్స్ వచ్చాయి. రెండవది కోయంట్ ఎడ్యుటెక్, ఇది ఒక హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. టర్న్ ఓవర్ 50 to 60 crores మాత్రమే. లైవ్ డెమోలో 15 కి 9 మార్క్స్ మాత్రమే. ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు ఏ కంపెనీ కాంట్రాక్ట్ ఇస్తారు? ఆబ్వియస్లీ టీసీఎస్ కి. కానీ సిబిఎస్ఈ మాత్రం
కాంట్రాక్ట్ కోఎంటీకి ఇచ్చింది. ఎందుకు? సిబిఎస్ఈ స్కోరింగ్ ఫార్ములా టెక్నికల్ స్కోర్ కి 70%, ఫైనాన్షియల్ బిట్ కి 30%. టీసీఎస్ బిట్ 951 crores, కోఎంటీ బిట్ 384 crores. ప్రైజ్ లో 60% తక్కువ. ఫైనాన్షియల్ స్కోర్ లో కోఎంట్ స్వీప్ చేసింది. బడ్జెట్ సేవ్ అవుతుందని సిబిఎస్ఈ అనుకుంది, కానీ ఆ సేవ్డ్ బడ్జెట్ 18 లక్షల స్టూడెంట్స్ యొక్క ఫ్యూచర్ తో ఆడుకుంది. వరస్ట్ పార్ట్, కోఎంట్ గతంలో గ్లోబరైన టెక్నాలజీగా ఆపరేట్ చేసింది. 2019లో తెలంగాణ బోర్డ్ ఎగ్జామ్స్ కాంట్రవర్సీలో ఇది ఇన్వాల్వ్ అయింది. రిజల్ట్ డిస్పెన్సరీస్ అవకతవకలున్నాయి, మాస్ ప్రొటెస్ట్ జరిగినాయి. సిబిఎస్ఈ కంప్లీట్లీ ఈ బ్యాక్గ్రౌండ్ చెక్ మిస్ చేసింది. కేటీఆర్ గారు పబ్లికల్లీ క్వశ్చన్ చేశారు, సిబిఎస్ఈ మస్ట్ ఎక్స్ప్లెయిన్ వై ఇట్ మిస్డ్ ద బ్యాక్గ్రౌండ్ చెక్ ఆఫ్ కోఎంట్ ఎడ్యుటెక్. సమాధానం ఇంకా రాలేదు. రిజల్ట్ వచ్చింది. 4.4 lakh స్టూడెంట్ వెరిఫికేషన్ అండ్ రీవాల్యుయేషన్ కి రిక్వెస్ట్ పెట్టారు. 2025 లో ఇది 2 lakhs మాత్రమే. ఒక్క సంవత్సరంలో డబల్ అయింది. May 19th సిబిఎస్ఈ పోర్టల్ ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి 5 నిమిషాలు కాకముందే క్రాష్ అయింది. May 20 మళ్ళీ రీఓపెన్ అయింది. లాగిన్ ఫెయిల్యూర్స్, హెచ్డిఎఫ్సి గేట్ వేలో మనీ కట్ అయినా సరే కన్ఫర్మేషన్ రాలేదు. May 21 మెయింటెనెన్స్. ఇనిషియల్లీ వెరిఫికేషన్ ఫీజ్ 500, ఫోటో కాపీకి 700. మీ మార్క్స్ సిస్టమ్ వల్ల తప్పు అయినా సరే మీరే పే చేయాలి. పొలిటికల్ ప్రెషర్ వల్ల ఫీజుని 100 రూపీస్ చేశారు. రీవాల్యూషన్ సక్సెస్ఫుల్ అయితే ఫుల్ రిఫండ్. June 1 పోర్టల్ కంప్లీట్లీ రీబిల్డ్ చేశారు. ఐఐటి కాన్పూర్, ఐఐటి మద్రాస్ ఎక్స్పర్ట్ టీమ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, 4 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. అప్పుడు పోర్టల్ వర్క్ అయింది. కానీ ఈ డెసిషన్ జనవరిలోనే తీసుకొని ఉండుంటే ఈ డిజాస్టర్ వచ్చేదే కాదు. June 2, 2026 సిబిఎస్ఈ చైర్మన్ రాహుల్ సింగ్ ఐఏఎస్ ట్రాన్స్ఫర్ చేశారు. సిబిఎస్ఈ సెక్రటరీ హిమాంశు గుప్తా ఐఏఎస్ ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఒక్క రోజులోనే 2 సీనియర్ అఫీషియల్స్ ని ట్రాన్స్ఫర్ చేశారు. ఎంక్వైరీ కమిటీ ఫామ్ అయింది. ఎస్ రాధా చౌహాన్ 1 month లో రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. టెండర్ ఇర్రెగ్యులారిటీస్, సైబర్ సెక్యూరిటీ కన్సర్న్స్, జిఎఫ్ఆర్ కంప్లైంట్స్ అన్ని అండర్ లెన్స్. అపోజిషన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ని రిజైన్ చేయాలని డిమాండ్ చేశాయి. అండ్ ఇంపార్టెంట్ కాంటెక్స్ట్, నీట్ యూజీ 2026 ఎగ్జామ్స్ టైమ్ లో క్యాన్సిల్ అయ్యాయి. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అయింది. ట్రాన్స్ఫర్స్ జరిగాయి, ఎంక్వైరీస్ అవుతున్నాయి, కానీ ఎవ్వరూ అకౌంటబిలిటీ తీసుకోవడం లేదు. వీడియో మొదట్లో చెప్పిన అమ్మాయి గుర్తుందా? జేఈలో 95%, ఫిజిక్స్ లో ఫెయిల్. ఆ అమ్మాయి ఫెయిల్ అవ్వలేదు. లైట్ పెన్సిల్ తో గీసిన డయాగ్రామ్స్ స్కాన్ లో కనిపించలేదు. స్కానింగ్ సాఫ్ట్వేర్ ఫెయిల్ అయింది. సిస్టమ్ ఫెయిల్ అయింది. కానీ రిపోర్ట్ కార్డు మీద మాత్రం ఫెయిల్ అని రాసి ఉంది. రిజల్ట్ చూసిన ఆ అమ్మాయి తన పేరెంట్స్ ఎలా ఫేస్ చేసిందో ఇది ఆమెకు ఒక తీరని గాయం. మీరు ఎగ్జామ్ అంత బాగా రాసినా సరే మీరు అనుకున్న రిజల్ట్ రానప్పుడు మీ కాన్ఫిడెన్స్ మొత్తం ఒక్కసారిగా పోతుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. ఈ స్టోరీ ఆ అమ్మాయిది మాత్రమే కాదు. రాంగ్ పేపర్, సప్లిమెంటరీ షీట్ స్కాన్ కాని స్టూడెంట్, ఎంసీక్యూ టిల్ట్ వల్ల 0 వచ్చిన స్టూడెంట్, నిసర్గ ఫిబ్రవరిలోనే వార్న్ చేసిన ఫిక్స్ కాని వల్నరబిలిటీస్ వల్ల సిస్టమ్ మరింత ఎక్స్పోజ్ అయింది. వీళ్ళేమి స్టాటిస్టిక్స్ కాదు, వీళ్ళు మన పిల్లలు, ఇండియా యొక్క భవిష్యత్. 2026 సిబిఎస్ఈ ఓఎస్ఎం క్రైసిస్ మనకు ఒక పవర్ఫుల్ లెసన్ ఇస్తుంది. టెక్నాలజీ రాంగ్ కాదు, డిజిటల్ మార్కింగ్ రాంగ్ కాదు. యూకే చేస్తుంది, మనము చేయగలం. కానీ టెక్నాలజీ ట్రాన్సిషన్ కి రెడీనెస్ కావాలి, టెస్టింగ్ కావాలి, అకౌంటబిలిటీ కావాలి. 66 days కాంట్రాక్ట్ వచ్చినప్పటి నుంచి నేషనల్ వైడ్ రోల్ అవుట్ వరకు ఇది ఎనఫ్ కాదు, ఇది సరిపోదు. టీసీఎస్ కి కాంట్రాక్ట్ అవ్వటానికి 566 కోట్లు ఎక్స్ట్రా అవుతుంది. సేవ్ చేశారు, కానీ ఆ సేవింగ్ 18 లక్షల స్టూడెంట్ యొక్క ఫ్యూచర్ తో ఆడుకుంది. ఒక 19 ఏళ్ల స్టూడెంట్ ఫిబ్రవరిలోనే వార్న్ చేశాడు, సిస్టమ్ హ్యాక్ చేయొచ్చు, మార్క్స్ ట్యాంపర్ చేయొచ్చు. ఆ టైంలో ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదు. మ్యాండేటరీ పైలట్ టెస్టింగ్, వెండర్ బ్యాక్గ్రౌండ్ అకౌంటబిలిటీ అండ్ వార్నింగ్స్ వచ్చినప్పుడు రెస్పాండ్ చేయటం, ఈ 3 థింగ్స్ చేసి ఉంటే ఈ క్రైసిస్ వచ్చేవి కాదు. డిజిటల్ ఇండియా అబ్సల్యూట్లీ రైట్ డైరెక్షన్, కానీ ఆ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కి స్టూడెంట్స్ బలి కాకూడదు. ఈ స్టోరీ ఒక్క సిబిఎస్ఈ గురించి మాత్రమే కాదు. ఏ సిస్టమ్ లోనైనా అకౌంటబిలిటీ లేనప్పుడు, వార్నింగ్స్ ఇగ్నోర్ చేసినప్పుడు, కాస్ట్ సేవింగ్ కోసం క్వాలిటీ సాక్రిఫైస్ చేసినప్పుడు ప్రైస్ చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఆ ప్రైస్ ఆర్డినరీ పీపుల్ చెల్లించాల్సి వస్తుంది. స్టూడెంట్స్, పేరెంట్స్
పేరెంట్స్, ఫ్యామిలీస్. నిసర్గ ఒక స్టూడెంట్ సిస్టమ్ ని ఛాలెంజ్ చేసి వాయిస్ రైజ్ చేశాడు. ఒక పర్సన్స్ వాయిస్ మ్యాటర్ చేస్తుంది. మీరు ఈ వీడియో చూసి ఇది మారాలి అని ఫీల్ అయితే కామెంట్స్ లో రాయండి స్టూడెంట్స్ ఫస్ట్ అని. ఈ వీడియో స్టూడెంట్స్ కి, పేరెంట్స్ కి మీకు ఎంతమంది తెలిస్తే అంతమందికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ నిజం అందరూ తెలుసుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి స్టోరీస్ ఇంకా చాలా ఉన్నాయి.